అమ్మ గురించి చెప్పాలంటే, మా అమ్మతో నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ రోజులు లేను. అంటే మా అమ్మ దగ్గర పడుకోవడం కానీ, మా అమ్మని హగ్ చేసుకోవడం, ఎక్కువగా మాట్లాడడం ఇవన్నీ లేదు. నేను ఎక్కువ మా నాన్న దగ్గర, మా తాతయ్య దగ్గర పెరిగాను. వాళ్ళ దగ్గర పడుకునేదాన్ని రోజు. ఆ తర్వాత 10th తర్వాత ఇంకా మా అత్త దగ్గరికి వెళ్ళిపోయి మా అత్త దగ్గర ఉన్నాను. ఇప్పుడు పెళ్ళయ్యాక ఎప్పుడైనా వెళ్తే ఒకరోజు 2 రోజులు ఉంటే ఓకే. శారీ కట్టుకోలేదు, ఇప్పుడు అన్నిటిని వేసుకొని తిరుగుతావు, ఊర్లో ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటుంది. లేదా పండగ బిజీలో అయితే పండగలో జరిగిపోద్ది అలాగా. కానీ ఒక 1 వీక్ ఉన్నా అనుకో, మా అమ్మ నాతో లవ్లో పడిపోద్ది. ఎంత డీప్ లవ్లో పడిపోద్ది అంటే, నైట్ టైం నా పక్కన పెట్టుకొని నేను ఇలా చేతులు ముడుచుకొని పడుకుని ఉంటే, మా అమ్మే నా మీద చేతులు వేసి నన్ను హగ్ చేసుకొని పడుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను ఎలా నిద్రపోయానా అని లైట్ వేసినట్టే నన్ను చూస్తుంది. మనం చిన్నపిల్లల్ని చేస్తాం కదా, ఎలా నిద్రపోతున్నారు, కదలకపోతే కదలవేంటి నువ్వు, ఎత్తుకుంటే అట్టే పడుకుంటావా, ఒకసారి తిరుగు అని నన్ను ఇలా లేపుతూ ఉంటుంది. మేబీ ప్రెగ్నెన్సీలో మనం చూసుకున్నాం కదా, బేబీ లెవెల్స్ ఉన్నాయా లేదా అని. మా అమ్మ కూడా అలాగే నన్ను చూడడం, నిద్రపోయేటప్పుడు కదుపుందా లేదా, నా ఫేస్ని ఇలా తడుముతూ కళ్ళు మూసుకొని నిద్రపోతుందా, ఎలా నిద్రపోతుంది అని చూడడం మా అమ్మకి చాలా ఇష్టం. ఏంటన్నా రాత్రిలో ఎక్కువ నిద్రపోతుంటే అని అడిగితే ఇప్పుడు చెప్తుంది, ఈరోజు నా పక్కన పడుకుంది, రేపు రాత్రికి ఏ ట్రైన్లో వెళ్తూ ఉంటుందో, లేదంటే నెల్లూరులో వెళ్ళి టైంలో పడుకొని ఉంటుందా, తిని ఉంటుందా, ఏం చేస్తుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాను. అందుకే సడన్గా అర్ధరాత్రి గుర్తొస్తావు, లేచి చూస్తే బాగా నిద్రపోతుంటావు, లేకపోతే నువ్వు లేవు. అందుకని నేను చూసి నీ మొహాన్ని అలా తడిమి చూసి పడుకుంటాను, కాసేపు నిద్ర పట్టదు అని చెప్పి పంపించేశాక కొన్ని రోజులు మా ఇంట్లో నా జ్ఞాపకాలు గుర్తిస్తూ ఉంటాయి. మా అమ్మకి ఒక ఫెయిల్యూర్ లాగా ఏడుస్తుంది, లేదంటే ఫోన్ చేసి నాకు నువ్వే గుర్తొచ్చావు, అమ్మ అమ్మ అని నాకు వంక పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, నేను ఇంతకు నాకు ఉంటావు మాటలని, ఇప్పుడు కూడా నా ఇంటికి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నాకు అని చెప్తుంది. అందుకే ఎక్కువ రోజులు నేను మా అమ్మతో ఉండలేను. లాస్ట్ టైం మా అమ్మకు సర్జరీ అయినప్పుడు ఒక 1 month ఉన్నాను మా అమ్మతో కలిసి. నేను ఏడ్చేసాను. మా అమ్మ నిద్ర వస్తుంటే ఏడుపు వచ్చేసింది నాకు. నాకే తెలియదు ఎంతలా కనెక్ట్ అయ్యాను. ఇంకా మా అమ్మ అంటావా, మా అమ్మకు పగలు నేను కళ్ళు కనిపించింది అనమాట. అమ్మ అన్నం అయిందిలే, మా తిని, అమ్మ ట్యాబ్లెట్ వేసుకో, నువ్వు పడుకో, నిద్రపోయి లేచిన నిద్రలోంచి మా అమ్మ చెప్పింది, మనం ఎక్కువ రోజులు ఇలా ఉన్నామంటే కనెక్ట్ అయిపోతాము, తట్టుకోలేము, ఏడుస్తాము. ఒక రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతేనే బెటరు, ఒక రోజు ఉన్నామంటే నేను మర్చిపోలేను. నిజంగానే మా అమ్మతో ఎక్కువ రోజులు నేను ఉండలేను. ఉన్నానంటే మా అమ్మ నా దగ్గర వదిలిపెట్టదు, చాలా డీప్ లవ్లో పడిపోతుంది. నేను కంట్రోల్ చేసుకోగలను, కానీ మా అమ్మ చేసుకోలేదు. ఏడుస్తుంది, ఎలా ఉందో ఏం చేస్తుందో. మా అమ్మకి నేను చిన్నప్పుడు దగ్గరగా లేను కాబట్టి ఇప్పుడు నన్ను చిన్న పాపలో చూసుకుంటూ నన్ను గుర్తు చేసుకుంటుందేమో మేబీ. నన్ను చూసి మురిసిపోవడం అమ్మకి చాలా ఇష్టం. కానీ నేనే ఎక్కువ దగ్గరగా ఉండను, ఎప్పుడు దూరంగానే పరిగెడతా ఉంటాను.